ఇప్పుడు 'బిగ్ బాస్'లో తనూజానే ఎందుకు అంత ఫేమస్? తనూజాకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? తనూజానే ఎందుకు విన్నర్ కావచ్చు 90% అని ఎందుకు అనుకుంటున్నారు? అసలు తనూజాకు బయట ఏం ఒపీనియన్ ఉంది? అసలు తనూజ 'బిగ్ బాస్' విన్నర్ అవుతుందా లేదా అని మనం తెలుసుకుందాం. 'బిగ్ బాస్' విన్నర్ అవ్వాలంటే కేవలం గేము అండ్ అందం ఉంటే సరిపోదు. ఆ అందము, ఆ గేమ్ వల్లే చాలామంది తనూజకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. కొన్ని కొన్ని ఎమోషనల్ యాక్ట్ 'బిగ్ బాస్'లో చూశారు. దానివల్ల అమ్మాయి మంచిగా ఉంది, అందంగా ఉందని అమ్మాయి కోసం చాలామంది బాయ్స్ మ్యాక్సిమం తనకి ఓట్ చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు ఉండకపోవచ్చు. అది ఒక పాయింట్ అయితే మనము చూసుకోవాలి. తనూజ అయితే మనల్ని అయితే ఫూల్ చేస్తుంది. అది రియల్ క్యారెక్టర్ అయితే కాదు. 'బిగ్ బాస్'లో చూపిస్తున్న రియల్ క్యారెక్టర్ అయితే బయటికి కనపరిచేంత రియల్ క్యారెక్టర్ కాదు. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకొని మనము మంచిగా బయట ఆ 'బిగ్ బాస్' వల్ల తనూజ గొప్ప, ఇది వీళ్ళు గొప్ప అని బయట మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎంత గొడవ అవుతున్నాయో తెలుసునా? అందుకే వీడియో చేస్తున్నా నేను. ఎందుకంటే ఆ 'బిగ్ బాస్' వల్ల బయట ఫ్రెండ్స్ గొడవపడి విడిపోతున్నారు. వాళ్ళ కోసం మనమెందుకు గొడవపడి విడిపోవాలి? అంటే గొడవ సంథింగ్ మాట మాట క్లాష్ వచ్చేస్తున్నాయి. ఎందుకు అవసరమా? 'బిగ్ బాస్'లో చూపించేంత బయట రియాలిటీలో ఉండదు. తనూజ కాదు ఇంకెవరైనా కూడా నేనైనా నువ్వైనా 'బిగ్ బాస్'లోకి వెళ్తే మంచిగానే ఉంటాం. బయటొస్తే అలా ఉండం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడు మొన్న రైతు బిడ్డ అన్నారు కదా! వాడి పేరు కూడా నాకు గుర్తుకులేదు. వాడు ఎగ్జాంపుల్‌కి తీసుకోండి. అలా చాలామంది అలానే ఉంటారు. మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే బయట చాలా గొడవ అవుతుంది. 'బిగ్ బాస్' ఇంకా ఫైనల్ స్టేజ్‌కి అయితే వస్తుంది. సో ఇది మీరు 'బిగ్ బాస్' ఒక టీవీ షో మాత్రమే చూడండి. ఎందుకంటే బయట గొడవ కానీ ఇంకేమైనా కానీ అలా చేయొద్దు. ఒక టీవీ షో మాత్రమే చూడండి. ఇంకొకటి ఏంటంటే ఈ 'బిగ్ బాస్' షో ఎందుకు మీరు అంత అడిక్ట్ అయిపోయారు? సీరియల్ లాగా అడిక్ట్ అయిపోయారు. 24 అవర్స్ ఏముంటుంది అసలు? అది చూసే వాళ్ళకి మీకే తెలియాలి కానీ నేను అంత క్రిటిసైజ్ చేయకూడదు మీరు చూసేవాళ్ళని. కాకపోతే నాకు ఒక డౌట్, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. కాకపోతే ఒక్క నోటు, ఈ ఛానల్ అయితే రోస్టింగ్ ఛానల్ అయితే కాదు. నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో ఇలా బయట మా ఫ్రెండ్ సర్కిల్లో ఇలా జరిగింది అని తెలిస్తే రిక్వెస్టెడ్ వీడియో అయితే మా ఫ్రెండ్స్ కొందరు, నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇలా ఫ్యాన్స్ వల్ల గొడవ అవ్వద్దు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా అంతే. ఇంకేమి 'బిగ్ బాస్'కి నేను నెగిటివ్ కాదు. ఈ వీడియో చేస్తే నాకు వ్యూస్ ఏమో చాలా వచ్చేస్తాయని కాదు. నేను ఒక మంచి కోసమే చేస్తున్నా. వాడు పల్లవి ప్రశాంత్ లాగా అస్సలు చేయకూడదు. ఈమె తనుజ ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆమె విన్ అవ్వాలి. విన్ అవ్వి మంచిగా ఉండాలి. మళ్ళీ విన్ అయిన తర్వాత ఈ పల్లవి ప్రశాంత్ లాగా వేషాలు వేస్తే అది బాగోదు. అది పల్లవి ప్రశాంత్ వాడి పేరు కూడా ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకు ఆ చెత్త నా కొడుకు వాడు అస్సలు నచ్చడు నాకు. వాని గురించి కూడా ఒక వీడియో చేస్తా. ఆడస్సలు నాకు నచ్చడు. రైతు బిడ్డ అని అందరినీ బాగా వాడుకున్నాడు వాడు. వాని గురించి కూడా వీడియో చేస్తాను. ఇదైతే అందరూ అర్థం చేసుకోండి. అసలు తనూజలో ఒక మంచి అమ్మాయి, నేను ఒప్పుకుంటా. కాకపోతే మీరు అంత అడిక్ట్ అయిపోయి ఆమె కోసము మీరు ఏమేమో చేయడం అది మంచిది కాదు. మంచిది అభిమానం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? కొంచెం వరకే ఉండాలి. బయటకు వెళ్ళి అల్లరి చేసి అంతవరకు ఉండొద్దు. అది మంచిది కాదు. ఎవరికైనా, నీకైనా, నాకైనా, బయట వారికైనా మంచిది కాదు. ఓటు వెయ్యి, గెలిపించుకొని అభిమాని, అంత తప్పు కాదు. బయట వాళ్ళకి హాని జరగకుండా ఏమీ చేయకుండా అంతవరకే ఉండు. అంతే తప్ప నువ్వు ఏదో పీకేసి చేసేద్దాం అనుకుంటే అది నువ్వు అనుకున్నంత మాత్రాన ఏముండదు. నీకంటే తోపులు ఉంటారు బయట. నీకంటే వేస్ట్ గాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి నిన్నేమైనా చేయొచ్చు గొడవ పడితే. అసలు అవన్నీ ఎందుకు? నువ్వు నీ వరకు నీ పని చూసుకొని టీవీ చూడు, మంచిగా చూడు, ఎంజాయ్ చేయి. అంతవరకే కదా.
ఏముంటుంది. సో గైస్, నేనైతే చెప్పాలనుకున్నా చెప్పా. ఈ వీడియో ఇలాంటి వీడియోస్ మన కంటెంట్ అయితే కాదు, మనదైతే వేరే కంటెంటు. సో చేయాలనిపించింది ఇలాంటి వీడియోస్, ఎందుకంటే ఇలా జరుగుతుంది అనేసి అవేర్నెస్ ఇవ్వాలనేసి చెప్తున్నా.